హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వీడియో ఏంటి అని అంటే పన్నీర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాము. దానికోసం పన్నీర్ని మేమైతే హాట్ వాటర్లో వేయలేదండి, డైరెక్ట్గానే కట్ చేశాను. ఎందుకంటే నాకు హాట్ వాటర్లో కన్నా డైరెక్ట్గా ఇట్లా కర్రీ చేసుకుంటేనే ఎందుకో బాగా అనిపించింది. కట్ చేసుకున్న పీసులలో కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత దాని గ్రేవీకి సరిపడా టమాటాలు, ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా మెత్తగా ఉడికేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. అది మిక్సీ పట్టేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టి ఒక కడాయి తీసుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్, తర్వాత మనం బగారా రైస్కి అయితే మసాలా తీసుకుంటామో దీనికి కూడా సేమ్ అదే బగారా ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు. నేనైతే డైరెక్ట్గా మిక్సీ పట్టుకోలేదండి యాలకులు, లవంగాలు. కొంతమంది టమాటాలని డైరెక్ట్ పట్టుకుంటారు, కానీ నేనైతే ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం జీలకర్ర కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అవి మొత్తం వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా ఏదైతే ఉందో దాన్ని అందులో వేసేయండి. అది ఎలా అంటే మనకి అది బాగా పచ్చివాసన పోయే వరకు వేగింది అని ఎలా తెలియాలంటే మనకు ఆయిల్ అనేది పైనకు వస్తుంది. అలా ఆయిల్ పైనకి వచ్చేంత వరకు దాన్ని ఉంచుకోండి. ఆయిల్ పైనకి వచ్చిన తర్వాత దాంట్లో సరిపడా పసుపు వేసుకోండి. తర్వాత కారం కర్రీకి సరిపడా కారం వేసుకోండి. తర్వాత కొంచెం ఉప్పు, నేనైతే ఉప్పు సరిపడా తీసుకున్నాను, కావాలంటే మీరు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా అనేది ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే అది ఘాటుకి మనం తినలేము. అందుకే నేనైతే కొంచెం లైట్గా తీసుకున్నాను, ఎందుకంటే అది బాగా ఘాటు ఉంటుంది కాబట్టి. అలాగే మేమైతే ఎక్కువ మసాలా తినమండి, బాగా స్పైసీగా తినము. ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి వానికి ఎక్కువ మసాలా అయితే అలవాటు చేయలేదు. తర్వాత అవి బాగా కారం అనేది ఉడకాలి. నాకు ఇక్కడ వీడియోలో చూసిన విధంగా ఆయిల్ అయితే పైనకు వచ్చింది. తర్వాత దాంట్లో నేనైతే పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు పెరుగు నచ్చకపోతే మన ఆడవాళ్ళకి ఏంటి అని అంటే మనం చేసిన కర్రీని అలా ఉడికేటప్పుడైనా ఉప్పు కారం సరిపడదా లేదా అని అట్లా వేసుకొని అక్కడ అలవాటు. నేనైతే కర్రీ ప్రిపేర్ చేస్తే అలానే చేస్తాను, మీరు కూడా అలా చేస్తే కామెంట్ చేయండి. తర్వాత అది బాగా ఉడికిన తర్వాత దాంట్లో మనం వేయించుకున్న పన్నీరు ఉంది కదండి, దాన్ని అందులో వేసి అది ఒక 10 to 15 minutes ఉడికేదాకా ఉంచుకున్నాను. ఎందుకంటే ఆయిల్ అనేది పైనకి రావాలి, ఆ పీస్ కూడా దానికి కూడా ఉప్పు కారం అనేది మసాలా కూడా బాగా పట్టాలి కాబట్టి. అలా ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని కాసేపు మూత పెట్టుకొని ఉంచుకోండి.
పుష్ప. చెప్పు.